ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. మూసీ పునరుజ్జీవ పనులను వేగవంతం చేయాలి అన్న రేవంత్ రెడ్డి. త్రిపులార్ సమీపంలో డ్రై పోర్టు నిర్మాణం రూపకల్పన చేయాలని సూచన. సన్న బియ్యం పథకానికి అద్భుత స్పందన వస్తోంది. కడుపు మంటతోనే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్న ఉత్తమ్. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్. నెల్లూరు జైలుకు తరలింపు. చేబ్రోలు కిరణ్ను తరలించే సమయంలో రభస సృష్టించిన మాజీ ఎంపీ. వంటిమిట్టలో వైభవంగా రాములోరి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. భారీగా తరలివచ్చిన భక్తజనం. విశాఖ నుంచి మలేషియా వెళ్లిన టీడీపీ జనసేన కార్పొరేటర్లు. మేయర్పై అవిశ్వాసం ప్రకటించడానికి మరో 10 రోజుల సమయం. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 2 పార్టీల నేతలు. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల. 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ. జూన్ 15 నుంచి 30 మధ్యలో ఆన్లైన్లో పరీక్షలు. విజయవాడ సిద్ధార్థ్ వైద్య కాలేజీలో మాల్ ప్రాక్టీస్ కలకలం. 3 విద్యార్థులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్. ఐడి కార్డులు, హాల్ టికెట్, పరీక్ష పేపర్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న హనుమాన్ దీక్ష పరులు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు. అన్నా డీఎంకే బీజేపీ మళ్లీ దోస్తీ. కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన అమిత్ షా. ఢిల్లీకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల పాటు పోర్చుగల్, స్లోవేకియాలో పర్యటన. ఢిల్లీలో గాలి దుమారం బీభత్సం. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం. విమాన రాకపోకలపై ప్రతికూల ప్రభావం. 15 విమానాల దారి మళ్లింపు. లక్షకు చేరువలో బంగారం ధర. అమెరికా, చైనా మధ్య తీవ్రమైన సుంకాల పోరు ఎఫెక్ట్. హైదరాబాద్లో 96,800 పలికిన గోల్డ్ రేటు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా 61 మండలాల్లో వడగాలులు. కృష్ణా జిల్లాలోని పలు మండలాలకు హెచ్చరికలు.